అందరికీ ఉందని తెలియజేస్తున్నాం. రైట్ రైట్, థ్యాంక్ యూ జయసారథి గారు. అయితే కుమార్ గారు మాట చెప్పండి, కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి మాటలతోనే మొదలైంది అని కూడా చూస్తా ఉన్నాం మనం దీన్ని. అయితే ఇవాళ ఉదయం పూట రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ కూడా దాదాపు దిగజారుడు కామెంట్స్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు 10 నెలలు కావస్తోంది, ఆయన ఇంకా సీఎం ఆయనే అనేటువంటి విషయాన్ని మర్చిపోయారో ఏమో తెలియట్లేదు. ఒక్కోసారి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒకప్పుడు ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో లేదా జిల్లా పరిషత్ చైర్మన్ గానో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటల విధానంగానే ఉన్నాయి తప్ప నిజంగా హుందాతనాన్ని ఆయన మర్చిపోయారేమో అని అనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆయన ఓవర్ ఫ్రీడమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో అని ఎలా అంటారు మీరు? అలా ఏం లేదండి. కేసీఆర్ గారు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని ఓ ఇష్టం వచ్చినట్టు అంటే ఆ వాడకూడని భాష మాట్లాడినప్పుడు మీరు ఇలాంటి మీడియాలన్నీ ఎలాంటి ముందు పెట్టలేదు ఎప్పుడు. మాట్లాడినండి, అందుకే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. మీరు ఆ భాషలో వారి బాటలో పయనించొద్దు, వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. ప్రజలు గుణపాఠం వచ్చేసింది. మీరు ఆ బాటలో వెళ్ళకుండాలి. సో ఎవరు మాట్లాడినా ఆ భాష కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి. ఎందుకంటే భావితరాలకు ఒక మంచి సూచిక ఉండాలి. అది ఎవరైనా ఖండించవలసిందే. ఎందుకంటే అది పదే ఇప్పుడు ఆ భాషను పట్టుకుని మాట్లాడడం వల్ల అసలు చర్చలన్నీ పక్కదారి పడుతున్నాయి వాస్తవం కూడా. సో ఇదంతా ఎందుకు వస్తుందంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పదే ఈ ప్రతిపక్షం అనేది బీఆర్ఎస్ పార్టీ సో ఆడవాళ్ళను ముఖ్యంగా ఆడమంత్రులు ముఖ్యంగా ఇప్పుడు సీతక్క ఉన్నారు, సీతక్కని కానీ ఇప్పుడు ఈ ఆడపడుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు. సో అది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళందరూ ఇది ఖండిస్తుండాలి. ఎందుకంటే ప్రతి భాషను మనం ఇలాగే వాడుకుంటూ పోతా ఉంటే రేపొద్దున భావితరాలు మనం ఏం చెప్పదలుచుకున్నాం. సో అది కూడా చాలా ముఖ్యం ఇక్కడ. ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా కానీ అది చాలా బాధాకరం. ఎందుకంటే బహుశా నేను అనుకుంటా అది ఎప్పుడు ఎండ్ అవుతుందో చూడాలి సార్. అది ఎండ్ అయినప్పుడే మనకు సంతోషకరమైన విషయం అది. రైట్, ఇంకా మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. నర్సయ్య గౌడ్ గారు, మీరు అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కాస్త లేట్ అయింది మిమ్మల్ని మాట్లాడించడం. కానీ ఇక్కడ భాష ఎప్పుడు ఎండ్ అవుద్ది అంటే అది స్టార్టింగ్ మనమే ఎందుకు కాకూడదు? సరే కేసీఆర్ గారు మొదలు పెట్టారనే అనుకుందాం ఒక మాట, కానీ కేసీఆర్ గారి తర్వాత ఇప్పుడు మీ ప్రభుత్వం కదా ఉంది, మీరు కదా పెద్ద మనుషులు, మీరు ఎందుకు దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకూడదు? నర్సయ్య గౌడ్ గారు మీరేమంటారు? నర్సయ్య గౌడ్ గారు, మీరు నాకు తెలిసి మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీరు అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది. వస్తుంది, చెప్పండి. రైట్, నాగరాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. మొదటగా ఈ రోజు చర్చలో రామూర్తి గారు మాట్లాడిన ఈ పరుషమైన పదజాలం కొండ సురేఖ గారి గురించి మాట్లాడంటే నా భూతో నా భవిష్యత్తు నేను ఖండిస్తున్నా. ఫస్ట్ రెండో విషయం ఏంటంటే రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్లలో ఒకరు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు అనేది అందరం అనుకోవాలి. కాబట్టి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల గురించి మాట్లాడేటప్పుడు అసలు మన డిబేటే మహిళల మీద ఇలాంటి జరగకూడదు, మాట్లాడకూడదనే సందర్భంలో మాట్లాడుతుంటే అతి దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రామూర్తి గారి మాటలు ఉన్నాయి. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా, ఆయన సరి చేసుకుంటారని భావిస్తున్నా. ఇక రెండో విషయం ఏంటంటే అందరు ఏమంటారంటే కొండ సురేఖ గారు ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అని చెప్తున్నారు. వాస్తవమే, కొండ సురేఖ గారు మాట్లాడిన దాన్ని మేమేమి సమర్థిస్తలేము. ఆమె వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది, పార్టీకి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ ఆదేశిస్తే మాట్లాడలేదు. కానీ ఆమె తెలుసుకున్న విషయం ఏంటంటే ఆమె మాట్లాడింది తప్పు అని తెలుసుకొని ఆ వ్యాఖ్యను వెనుకకు తీసుకొని పొరపాటు జరిగిందని చెప్పినప్పుడైనా వీళ్ళు సద్దుమనగాలి. అయితే అసలు కారణం ఏంటంటే దీనికి రూట్ కాజ్ ఏంటంటే వీళ్ళు కొండ సురేఖ గారికి రఘునందన్ రావు గారు ఒక వాళ్ళకు సంబంధించిన టోకెన్ గా ఇచ్చినటువంటి దాన్ని దండ వేయడం వల్ల ఆ ఫోటోలు పెట్టేసి షాదీ ముబారక్ వీళ్ళకి ఎప్పుడు ఇస్తారని అడగడం ఎంత దారుణం అంటే ప్రపంచంలో ఒక మహిళను ఇంతకంటే ఎక్కువ ఎందుకు కించపరుస్తారండి? ఆమెకు పెళ్ళయింది, ఆమెకు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచింది, మంత్రిగా చేసింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని
రఘునందన్ రావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు దండ వేస్తే ఆ 2 బొమ్మలను పెట్టి షాదీ ముబారక్ ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ ట్రోలర్స్ చేయడం అనేది ఈ ప్రపంచంలో నవ్వుతో భవిష్యత్తు. అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. వాళ్ళను కనీసం కేటీఆర్ గారు కనీసం ఖండించిన ముఖాన పోలే, విచారం వ్యక్తం చేసిన ముఖాన పోలే, అసలు దాని గురించి ఏమీ తెలియదన్నట్టుగా వదిలేయడం అంటే మరి మహిళల మీద కేటీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ పాటి గౌరవం ఉందో మనకు అర్థమైతా ఉంది. ఎందుకంటే ప్రతిసారి నోరు జారడం, అదే ఫ్రీ బస్సులలో పోయిన మహిళల గురించి నోరు జారడం, అంతకు ముందు మహిళా కమిషన్ దగ్గర పోయి తప్పు ఒప్పుకోవడం, ఇలాంటి బీఆర్ఎస్ నాయకులకు అలవాటైపోయింది. అయితే కొండ సురేఖ గారు మాట్లాడిన మాట ఎంతైతే ఇబ్బందికరమైందో అంత తొందరగా వారు మేల్కొని వెనుకకు తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక బీసీ బిడ్డ ఆవేశంలో కేటీఆర్ ను ఎక్స్పోజ్ చేద్దామన్న ఆలోచనలో ఆవేశంలో మాత్రమే నోరు జారినట్టుగా మిగతా వారంతా వాళ్ళు భావించేసి ఆమెను వదిలేయాలి. ఎంతసేపు బీసీ బిడ్డ ఏదో నోరు జారింది కదా అని పెట్టుకొని పొద్దుటి నుంచి రాత్రి దాకా ఇయే రంగం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. చాలా జరిగిన ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు ఒక గవర్నర్ ను పట్టుకుని ఏం మాట్లాడారు, ఆయన కమిషన్ దగ్గర పోయి ఎలా చెంపలేసుకోవడం మనకు తెలుసలేదా. నేను ఏమంటున్నా, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కాదు కొరకు వచ్చినటువంటి పార్టీ. వాళ్ళ భాష వేరే రకంగా ఉన్నది, మహిళల పట్ల కరెక్ట్ ఉండాలి కదా. మహిళలనే మహిళలు మొత్తమే వాళ్ళు ఎటుపట్టి అటు మాట్లాడొచ్చు అనుకుంటారండి. నేనేమంటున్నా, ఇప్పటికైనా మహిళల పట్ల మహిళల గౌరవం పట్ల కొంచెమన్నా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వాళ్ళని హెచ్చరిస్తూనే మా కొండ సురేఖమ్మ మాట్లాడింది కూడా తక్కువేం కాదు. ఆమె పర్సనల్ గా తీసుకున్నది, ఆవేశంలో నోరు జారింది. ఎంత తొందరగా నోరు జారిందో అంత తొందరగా వెనక్కు తీసుకుంది. కాబట్టి ఆమెను కూడా ఈ వదిలేయాలనే చెప్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం, ఎందుకంటే డెవలప్మెంట్ కు సంబంధం లేని విషయం. కేవలం ఆయన రఘునందన్ రావు గారు కూడా ఒక మాట చెప్పారు, మా అక్క మా చెల్లి నా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి నేను ఒక ఎంపీని కాబట్టి నేను ఆ దండ వేసినా దాన్ని ఇంత దుర్మార్గంగా వీళ్ళు చిత్రీకరిస్తారని నాకు తెలియదు. అక్క నీకు దండం పెడతానో ఏమనుకోకు, నీ తమ్మినిగా భావించాలని ఆయన కూడా చెప్పిండు. కానీ ఎవరైతే ఈ ట్రోలర్స్ ఉన్నారో, ఏ పార్టీకి అయితే సంబంధించి ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రం ఒక్క మాట చింతిస్తున్నామని కానీ లేకపోతే పొరపాటు జరిగిందని మాత్రం ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియాలో కూడా నేను చూడలేదు. కాబట్టి ఇంకా సురేఖ గారిని ఎంతైతే తప్పుపడుతున్నారో అంతకంటే ఎక్కువ కేటీఆర్ పార్టీని కూడా తప్పు పట్టవలసిన అవసరం ఉంది. కనీసం ముందైనా వాళ్ళు మారాలి. మహిళల మీద ఇలాంటి అనవసరమైన స్లీపింగ్ కామెంట్స్ చేయొద్దని మాత్రమే నేను హెచ్చరిస్తా ఉన్నా. మరొకసారి గనక కొండ సురేఖ మీద గాని ఇంకే మహిళ మీద గాని ఇలాంటి ట్రోల్స్ చేసినా వేరే చేసినా ప్రజలే వీళ్ళకు బుద్ధి చెప్తారని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. రైట్ నర్సయ్య గౌడ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. అయితే నేను కుమార్ గారిని నర్సయ్య గౌడ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. అధికారం మీ చేతిలో ఉన్నది, ఇలా ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, అన్ని రకాల ఏమంటారు సెక్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఇలా ఎవరు చేశారో సోషల్ మీడియా వేదికగా అతన్ని ఇప్పటివరకు అరెస్ట్ అయిన చేశారా? ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పేసి వదిలేశారు. దుబాయ్ నుంచి నడుస్తా ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్లు అని. ఎంత ఈజీగా పట్టుకోవచ్చు సార్? అవినాష్ అండి నా పేరు. చేతగాక కాదు నర్సయ్య గారు నా పేరు అవినాష్, నాగరాజ్ గారు. నర్సయ్య గారు అవినాష్ పట్టుకో అవినాష్ గారు వినిపిస్తుంది మీరు మాట్లాడండి. అవినాష్ గారు వాళ్ళను పట్టుకోలేక కాదు, వాళ్ళను శిక్షించలేక కాదు. నేను అనేది వీళ్ళను ఫస్ట్ ఎక్స్పోజ్ చేయాలి. ప్రజలలో వీళ్ళు తప్పు చేసిండ్రు అనేది వస్తే ప్రజలే చెప్పు తీసుకొని కొట్టారు ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళను. నేనేమంటున్నా, వాళ్ళను 4 సెక్షన్లు పెట్టి లోపడేసుడు ఎంత ఈజీ నీకు తెలియదే ఉంది. ప్రభుత్వం ఉంది, అంత వ్యవస్థ ఉంటది, ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని కూడా జరుగుతుంది. కానీ నేను ఏమంటున్నంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే ఈ దండుపాలెం బ్యాచ్గా ఏర్పడి ఇలాంటి పొరపాట్లు చేసి మహిళలంటే గౌరవం లేకుండా సమాజంలో తలెత్తుకోలేకుండా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను ప్రజల మధ్యలో వాళ్లకు తప్పు జరిగిందని తెలిసేటట్టుగా చేయడమే వ్యూహం. కాబట్టి నేను ఒకటంటున్నా, కేటీఆర్ గారు మంచి చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞాని అనుకుంటున్నాం, యువతకు ఆదర్శం అని అనుకుంటున్నాం. ఆయన తప్పులు చేయడం మానుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే కేటీఆర్ ఎవరో కాదు, పాకిస్తాన్ నుంచి ఏం రాలే, మన బిడ్డనే, మన దగ్గర పార్టీ పెట్టిను. ఆయన షాడో ముఖ్యమంత్రి అన్నాం, ఐటీ మినిస్టర్ అన్నాం, అన్నిట్లో నెత్తిలో పెట్టుకుంటే మహిళల గురించి మీరు అన్నకి ఇట్లా మాట్లాడేది. మీరు ఇట్లా మాట్లాడితే రేపు సీఎం ఎట్లయితావు, నీ పార్టీ ఎట్లా గెలుస్తుంది, నీకు ఎవరు ఓట్లేస్తారు? 50% ఉన్న మహిళల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు?
Right. నీ పేరు పెట్టుకొని నీ ఫోటో పెట్టుకొని నీ Right, DP లో నర్సయ్య గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు నర్సయ్య గారు రామూర్తన ఈ డిబేట్ లో మీరు మాట్లాడకపోతే మంచిదన్నా, ఎందుకంటే నిజంగా గౌరవిస్తున్నా, నేను గౌరవిస్తున్నా, నేనేమంటున్నా, నువ్వు మాట్లాడింది మామూలు భాష కాదన్నా, నువ్వు మాట్లాడిన భాష ఒక్క నిమిషం, మీరు మాట్లాడింది సభ్య సమాజం తలది ప్యానల్ మెంబర్స్ కి ప్యానల్ మెంబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్యానల్ మెంబర్స్ అందరూ ఒక్క నిమిషం అలా కాస్త మీరంతా ప్రశాంతంగా ఉండండి.